హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడ చూస్తున్నారా, జ్యూసీగా ఉండే ఎంటీఆర్ వాళ్ళ గులాబ్ జామ్. ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ కలర్స్ ఇంత ఏగనవి ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా. గులాబ్ జామ్ ఎప్పుడైనా సరే అలానే చేసుకోవాలండి. ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను, వీడియో చూడండి. ఇక్కడ ఎప్పుడు మనకి గులాబ్ జాము 1+1 ఆఫర్ ఉంటుంది కదా, ఒకటైతే తెచ్చుకుందాము. ఇక్కడ వెనకాల అయితే మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాడనమాట. నేను అవేమి ఎక్కువ పాటించను, ఎందుకంటే అక్కడ చాలా షుగర్ వేసేయమని చెప్తారనమాట. సో అది కాకుండా అసలు మీరు ప్యాకెట్ చూసి ఇంటికి తీసుకురాగానే అది ఎలా చేసుకోవాలనేది ఈజీ ప్రాసెస్లో, ఈజీ స్టెప్స్లో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనకి ఈ మిక్స్డ్ అంటే ఇది ఆల్రెడీ ఇన్స్టెంట్ మిక్స్ అనమాట. ఈ ఇన్స్టెంట్ మిక్స్లో వాళ్ళు అన్నీ వేసి ఇచ్చేస్తారు. మనకి పాల పొడి ఉంటుంది, డాల్డా ఉంటుంది, ఇంకా బేకింగ్ సోడా ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు మిక్స్ చేసే ఇస్తారు. మీరు ఇంగ్రీడియంట్స్ చూసుకోండి ఎప్పుడైనా వెనకాల. సో దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది దీంట్లో పాలేసి కలుపుతారు. ఇందులో పాల పౌడర్ కూడా ఆల్రెడీ ప్రీమిక్స్లో ఉంటుందన్నమాట. మీరు కావాలి అనుకుంటే గోరువెచ్చని పాలతో మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు పాలతో చేయలేదండి, విన్నానంతే, నీళ్లతోనే చేశాను. జస్ట్ ఏం లేదండి, మిక్సింగ్ బౌల్ తీసుకోండి, మనం పిండి వేసేసుకోండి. వాళ్ళు మొత్తం ఇచ్చింది మళ్ళీ కొంచెం పక్కకి పెట్టొద్దు, ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసేసిన తర్వాత దాంట్లో ఉన్న ప్రీమిక్స్ పౌడర్స్ వల్ల అది గడ్డ కట్టేస్తుంది అనమాట. అలా కాకుండా మొత్తం వాడేయండి. ఈజీగా మనకి 30 to 40 గులాబ్ జామ్స్ అయితే వచ్చేస్తాయి. అంటే పెద్దవి కాదనుకోండి, నేను ఇక్కడ చూపిస్తాను సైజ్, చూసారు కదా ఆల్రెడీ అంత వస్తాయి అనమాట. నేను జస్ట్ ఒక్కసారి వేసిన వాటరే అండి, చూసారు కదా, అవి ఎంతో ఉండదు, చిన్న టీ గ్లాస్తో పోసిన వాటరు. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏంటంటే ఒకరోజు నేను ఈ పిండిలో కొంచెం ఎక్కువ వాటర్ పోసేసాను అనమాట, అయినా గులాబ్ జాములు వచ్చాయి. ఎందుకు అని అంటే దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఆ వాటర్ని అది ఎక్కువ అబ్జర్వ్ ఉంటుంది. అందుకని నేను ఈ పిండికి ఇన్ని వాటరే అని చెప్పట్లేదు. మీరు చూసుకోండి, నీళ్ళు అసలు ఎక్కువ పోయకండి. ఫస్ట్ ఒక 5 స్పూన్స్ ఆఫ్ వాటర్ మాత్రమే పోయండి. మీకు ఖచ్చితంగా అక్కడ తెలిసిపోతుంది. మీరు ఇది స్మాష్ చేస్తున్నప్పుడు దాంట్లోంచి మీకు వాటరిష్గా బయటకు వస్తుంది అనమాట. డాల్డా ఆర్ గీ వాళ్ళు ఏమేస్తారో తెలీదు, ఆ డాల్డా ఏదైతే ఉందో అది మొత్తం చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని. ఇప్పుడు కొంచెం వాటర్ అంటే కొంచెంగా వేసుకొని అది పిండి ముద్దలాగా మనం బాగా కలుపుకొని బాగా నీడ్ చేసుకోవాలి. నీడ్ అంటే KNEAD అండి. నీడ్ చేసుకుంటే ఏమవుతుందనంటే మనకి బాల్స్ ఏదైతే ఉందో అది పగిలిపోకుండా చక్కగా రౌండ్గా వస్తాయి. ఆయిల్ వేయంగానే ఇలా విచ్చిపోకుండా విడిపోకుండా ఉంటాయి. ఓకే, అంటే 30 గులాబ్ జామున్స్ చేసినప్పుడు 1-2 విడిపోవడంలో తప్పులేదు. బట్ అలా రాకుండా ఉండాలి, అన్నీ విడిపోకుండా చక్కగా రౌండ్గా రావాలి అని అంటే ఈ టిప్స్ పాటించాలి. చూసారా, మీరు కన్సిస్టెన్సీ అబ్జర్వ్ చేయండి. నేను వాటర్ ఏమి ఎక్కువ పోయలేదు, అంతే అండి. ఎప్పటి వరకు అది మనం కలపాలో తెలుసా మీకు? చిన్న టిప్, ఎప్పుడైతే మన చేతికి గిన్నెకి పిండి ఉండదో అప్పుడు వరకు కలుపుతూనే ఉండాలండి. అండ్ ఇంకొకటి, కలిపిన తర్వాత కాసేపు ఒక 5 minutes రెస్ట్ ఇవ్వండి. నేనైతే పిల్లలకి హాలిడేస్ కదా, వీడియో చేయడం చాలా అంటే చాలా కష్టంగా ఉందండి. అందుకని నేను వెంటనే ఏం చేశానంటే వెంటనే చేసేసాను. మీరు నమ్ముతారో లేదో, వెంటనే చేశాను. చాలామంది వెట్ క్లాత్ వేసి దాన్ని ఎండిపోకుండా లేకపోతే డ్రై అయిపోకుండా వెట్ క్లాత్ వేసి కలుపుతారు కదా. నేను ఏం చేయలేదండి, జస్ట్ అట్లా మూత పెట్టేసి పాకం పెట్టడానికని పక్కకి వెళ్ళాను అంతే. వెంటనే మళ్ళీ ఉండలు చేసేసా. మీరు ఇక్కడ చూసారా, నేను చెప్పినట్టు చేతికి అంటుకోలేదు, గిన్నెకి అంటుకోలేదు. గిన్నె నుంచి పౌడర్ సెపరేట్ అయిపోయింది, పిండి అలాగే చేతి నుండి కూడా సెపరేట్ అయిపోయింది. అప్పుడే ఆపేసేయండి అంతే. ఇదంతా టెక్నిక్. ఇంకొకటి ఎక్కడ ఉంటుంది అంటే మనం బాల్స్ చేసుకునే దగ్గర ఉంటుంది అనమాట. బాల్స్ ఎలా చేసుకుంటున్నానో చూడండి. ఇక్కడ ఫస్ట్ 2 చేతులు ముద్ద తీసుకోండి. నేనైతే ఇంతే ముద్ద తీసుకుంటున్నానండి, ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే అవి పెద్దగా అవుతాయి కదా, మనకి షుగర్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట. చిన్నగా చేసుకుంటే ఎంత నీళ్ళు ఉందో అంత నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని అక్కడితో ఆగిపోతుంది. సరే, ఇంకా మనం పిండి కలిపేసుకున్నాం కదా, ఇక్కడ మనం వాటర్, చక్కెర తీసుకుంటున్నాము. ఈ షుగర్ అనేది మన బాడీకి సంబంధించింది, మన మైండ్కి సంబంధించింది, మన కళ్ళకి సంబంధించింది. ఎందుకంటున్నానంటే చాలామంది షుగర్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు, కొంతమంది అసలు షుగర్ తినరనమాట. సో వాళ్ళ కోసం ఇక్కడ మేము ఏ కేటగిరీ అంటే తింటాము, బట్ చాలా లైట్గా తింటాము, ఒక్కోసారి 0. మా వారైతే కాఫీలో అసలు షుగర్ కూడా వేసుకోకుండా తాగుతారు. షుగర్ రాలేదండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆయనకి అదే అలవాటు, ఎందుకంటే ఆ కాఫీలో ఉన్న
ఆ ఫ్లేవర్ షుగర్ వేస్తే పాడైపోతుంది అని కాఫీలా తాగాలని అలా తాగుతారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం ఉంటుంది కదా. సో అలా నేను కొంచెం తింటాను, మరీ 0 అయితే కాదు, తింటాను. సో ఆ ప్రకారమే నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మీకు కప్పు చూపించాను కదా, ఆ కప్పుతో 1.5 కప్పు షుగర్ అయితే వేసానండి. వైట్ షుగరే, బ్రౌన్ షుగర్ కావాలంటే వేసుకోండి మీ ఇష్టం. కానీ బ్రౌన్ షుగర్ కొంచెం షుగర్ ఫ్లేవర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇది నాకు సరిపోయిందండి. మీకు షుగర్ ఎక్కువ కావాలి, సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే నేను చెప్తాను, దానికి కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్టు మర్చిపోయాను, ఒక లైక్ చేయండి ప్లీజ్, ఇంకొంతమంది రీచ్ అవుతుంది. ఇక్కడ 1.5 కప్పు షుగర్కి నేను 5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఓకేనా అండి. అలాగే 3 ఇలాచీలు అయితే తీసుకున్నాను. అది ఒక పక్కన స్టవ్ మీద పెట్టేశాను, అది మరుగుతూ ఉంటుందన్నమాట. ఈలోపు ఇక్కడ ఒక చిన్న కొంచెం హార్డ్ స్టెప్స్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనకి పిండి చూస్తే కొంచెమే ఉన్నట్టుంది. ఇదే కనుక ఏ దోశ బోండాలో వేసేస్తే తొందరగా అవుతుంది, కానీ గులాబ్ జామ్ మాత్రం అంత తొందరగా అవ్వదు. ఇక్కడ చూసారా, ఆ బాల్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే 2 హ్యాండ్స్ని దగ్గరగా పెట్టి ప్రెస్ చేస్తూ బాల్ చేయాలండి. మామూలుగా మనము గవ్వలకి బాల్స్ చేసినట్టుగా కాకుండా ప్రెస్ చేస్తూ, అంటే దాంట్లో ఎయిర్ బబుల్స్ క్రియేట్ అవ్వకూడదు. అయితే కనుక మనకి నూనెలో వేయంగానే విచ్చుకుపోతాయి. ఇది టిప్. ఫస్ట్ ప్రెస్ చేసి దాన్ని రౌండ్గా ఒక 2-3 టైమ్స్ రోల్ చేసేసిన తర్వాత అవి పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం అన్ని బాల్స్ని టక్క చేసేసుకోవాలి. ఇదే మేజర్ స్టెప్ అండి. కొంచెం చేతులు నొప్పి వస్తాయి. అప్పట్లో పిండి వంటలు అందరు కలిసి చేసుకునేవాళ్ళు కాబట్టి ఒకళ్ళు ఇది ఒకళ్ళు అది అని చేసేసి ఇంత పెద్ద డేక్షాడు మనకి చేసి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎవరు వంట వాళ్ళే చేసుకోవాలి. నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ వంట వాళ్ళే తినాలి. పొరిగింటి వాళ్ళకి ఇచ్చినా సరే ఏంటి ఇలా చేశారు అనుకుంటారు. అంటే కాలం మారిపోయింది, మనం కూడా మారాలి కదా. ఇది చేస్తున్నాం కదా అని చెప్పేసి మనం రెస్ట్ తీసుకోకండి. ప్యారలల్గా ఓ పక్కన సిరప్ రెడీ అవుతుంది కదా, ఓ పక్కన స్టవ్ ఇంకోటి ఖాళీగా ఉంటుంది కదా, అందులో ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసి కొంచెం ఈ ముద్దని కాసేపు ఆగిన తర్వాత వేడైన తర్వాత అది వేసి చూడండి ఆయిల్ వేడెక్కిందో లేదో. నేను పక్కన ఒక 10-15 అయితే చేసి పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యేలోపు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కింద మందంగా ఉన్న కడాయే తీసుకోండి, నాన్ స్టిక్గా ఉండేదే తీసుకోండి. సీవెండి కడాయి అయినా పర్వాలేదు, మీరు అంటే రెగ్యులర్గా వాడేదే తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు నూనె మాత్రం కొంచెమే వేయొద్దు, కొంచెం ఎక్కువ వేయాలి. ఎందుకు అని అంటే ఇవి పొంగి పెద్దగా అవుతాయి కదా, తక్కువ నూనె వేయడం వల్ల మనకి అవి క్రిస్పీగా లోపల వరకు ఉడకవు అనమాట. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఆయిల్ కొంచెం వేయండి. నాకు దీంతో ఆడుకుంటూ ఉంటానన్నమాట. ఈ బాల్స్ వేసేటప్పుడు ఇట్లా రోల్ చేసి వేస్తాను, అంటే ఆయిల్ దానికి మొత్తం టచ్ అవుతుంది కాబట్టి ఇలా ఆడుతూ ఉంటాను. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత గరిటెతో తిప్పాలండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 1-2 పగలటానికి సిద్ధపడుతున్నాయి, కానీ నేను పగలకుండా చేశాను. అది ఎలా అంటే ఈ గరిటె తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. నాకు ఎక్కువ బయట ఫుడ్స్ తినాలి అని అనిపిస్తుంది. ఎందుకు అంటే దానికి రీజన్ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడాలనిపిస్తుంది. తినే పక్కన పెడితే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూడాలనిపిస్తుంది. ఇవి మనం బయట మైసూర్ బజ్జీలో వేయడం చూస్తే కనుక వాళ్ళు ఇలానే ఈవెన్గా కలర్ రావడం కోసం ఇలా తిప్పుతూ ఉంటారు. అదే టెక్నిక్ అండి ఇక్కడ మనం వాడాలి. ఇంట్లో వాడితే మనకి హోటల్ స్టైల్లో వస్తాయి అన్నమాట. అంత 100% రాకపోయినా ఒక 60% అన్న వస్తుంది. సో చూసారా, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఎప్పుడు హైలోనే ఉంచండి. ఫస్ట్ వేసినప్పుడు హైలోనే ఉంచండి. కలర్ చేంజ్ ఎప్పుడైతే అయ్యిందో హైలో పెట్టేసి వదిలేకండి, ఎందుకంటే అవి నల్లగా అయిపోతాయి. కాలా జామున్ కాదు, బొగ్గు జామున్ అవుతాయి అన్నమాట. సో అలా అవ్వకుండా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొటేట్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్లో తెచ్చుకోండి. ఇవి చూసారా గోల్డెన్ బ్రౌన్లో ఉన్నాయి కదా. బట్ ఆ గులాబ్ జాము కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది, అంటే మరీ మాడిపోకండి. ఒక వాయ ఇలా గోల్డెన్ బ్రౌన్లో తీసుకోండి, ఒక వాయ వచ్చి ఇంకొంచెం సేపు వేయించండి, అప్పుడు మనకి బాగుంటుంది అనమాట. సో ఇలా అవి కలుపుతూనే ఉండాలి. అండ్ ఇవి కలిపేలోపు మిగిలిన పిండి ఉంది, మర్చిపోతారేమో, అవి కూడా బాల్స్ చేయాలి. అవి కూడా ఒక 15-20 బాల్స్ అవుతాయి. అవి కూడా చేసేసి ఇక్కడ సిరప్ ఒక స్టింగ్ 2 స్టింగ్ అలా అవసరం లేదండి, నీళ్ళగానే ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ ఒక 10 minutes అన్నా ఈ బాయిల్ అవ్వాలండి.
అంతే సరిపోతుంది. ఎక్కువ పాకం కావాలి నాకు అనుకుంటే ఏం చేస్తారంటే ఈ వాటర్లో వేసేసిన తర్వాత మళ్ళీ పాకాన్ని కొంచెం గట్టి పాకం చేసుకొని అప్పుడు మీరు పైన వేసుకొని తినండి. సిరప్ లాగా, అంటే నిజంగా సిరప్ లానే ఉంటుంది, చిన్నపిల్లలకు వేస్తాం కదా అలాంటి సిరప్ తయారు కావాలి అంటే మీరు ఒక స్ట్రింగ్ వచ్చేలాగా మీరు కన్సిస్టెన్సీ అంటే ఇలా మనం వేలుతో అన్నప్పుడు చక్కగా వస్తుంది చూడండి, అది చేసుకోండి. తీగ పాకం అంటారు కదా తెలుగులో, ఇంక ఇవన్నీ మనకు ఎందుకు కానీ తీగపాకం అంటే కరెక్ట్గా తెలిసిపోతుంది. అది చేయండి. అలా చేయాలి అని అంటే సెపరేట్ ప్యాన్ పెట్టుకొని ఇవి ఉబ్బిన తర్వాత ఆ సిరప్ యాడ్ చేసుకోండి. నాకైతే ఇలా డ్రైగా ఉంటేనే ఇష్టం అండి. నాకు ఎక్కువ సిరప్ దాని మీద పోసేసుకొని ఇట్లా తినేస్తే ఎందుకో ఎగిటేసేస్తుంది, 2 కంటే ఎక్కువ తినలేం. ఇలా చక్కగా వాటిలోకి సిరప్ వెళ్ళి అలా ఊరుకుంటాయి చూడండి మంచి బాల్స్ లాగా, అప్పుడు మనం ఎన్నైనా తినేచ్చు. ఫాస్ట్గా ఒక 5 to 10 అయినా తినొచ్చు, బాగుంటాయి. అది చెప్తున్నాను కదా, మీరు సిరప్ కావాలి అనుకుంటే ఎక్కువ సిరప్ని నెక్స్ట్ మళ్ళీ మరిగించుకొని వేసుకోవాలి. అప్పుడు నీళ్ళు ఎక్కువ మనకి సిరప్ని పీల్చుకోవన్నమాట, సిరప్లా ఉంటుంది. ఈ కలర్ వచ్చింది కదా, ఇప్పటికీ నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. ఇక్కడ పక్కన అది ఆఫ్ చేసేసాను అనుకున్నాను, ఆఫ్ చేయలేదు. యాక్చువల్గా ఆఫ్ చేసి వేసుకోవచ్చు. చాలామంది ఏమంటారంటే వేడి మీద వేయకూడదు, అవి పగిలిపోతాయి అంటారు. ఏం అవసరం లేదండి, జస్ట్ అలా ఆఫ్ చేసేసి నిమ్మకాయ ఉంటే పిండుకోండి, అవి క్రిస్టల్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి ఎప్పుడో ఇంతకుముందు పాటించే వాళ్ళము. ఇప్పుడు అసలు ఉన్న షుగర్కి అది క్రిస్టల్ అవ్వట్లేదు, ఎందుకో మరి నాకు తెలియదు ఏం కలుపుతున్నారో, అది క్రిస్టల్ అవ్వట్లేదు. సో నేనైతే ఏం నిమ్మకాయ పిండలేదు, ఏం పిండలేదు, అలా వదిలేసాను. అందులో వేసేసానండి. ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఫస్ట్ వేసాను కదా, మూత పెట్టేయండి. మూత అయితే ఓపెన్ చేయొద్దు, సిరప్ ఆఫ్ చేసేసి మీరు వేయించుకున్నట్టు దాంట్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇంకో వాయి కూడా బాగా వాటిని కలర్ వచ్చేలాగా ఫామ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇంకొంతసేపు వేయించుకోమన్నాను కదా, అవి వేయించుకున్న తర్వాత తీసి మళ్ళీ వాటిని సిరప్లో వేయండి. ఇప్పుడు చూసారా, ఫస్ట్ వేసిన సిరప్లో కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి కదా, కానీ పగలలేదు. చూసారా మీరు. అండ్ ఇప్పుడు వేసే వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వేసినవి బాగా ఉబ్బిపోతాయి అన్నమాట. సెకండ్ వేసినవి మీకు హల్దీరామ్స్ వీటి డబ్బాల్లో గట్టిగా ఉంటుంది ఉండ, కానీ లోపల సిరప్ మాత్రం చాలా బాగుంటుంది. అలా వస్తాయి సెకండ్ వేసినవి. కొంతమందికి ఇది నచ్చుతుంది, కొంతమందికి అది నచ్చుతుంది. అందుకని 2 మిక్స్డ్గా చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ వేసుకొని తింటారు కదా, నాకు ఐస్ క్రీమ్ అట్లా నచ్చదు. ఇట్లా ఉట్టి గులాబ్ జామ్ కూల్గా ఉన్నా సరే బాగుంటుంది. చూసారా ఎంత బాగా ఉడికిందో. మీకు నాకు హడావిడిగా ఉందా ఆ రోజు, చాలా గందరగోళంగా, అందుకని వెంటనే సిరప్లో ఒకటి ఊరింది ఏదైతే ఉందో అది మీకు ఇట్లా ఓపెన్ చేసి చూపించాను అనమాట. కొంచెం లైట్గా మీకు లోపల వైట్గా కనిపిస్తుంది కదా, అది ఉడకలేదు అని అనుకుంటారేమో, చక్కగా ఉడికిపోయిందండి. ముందే చూపించడం వల్ల అలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ఇలా నేను తిప్పినట్టుగా మొత్తం 2 హ్యాండిల్స్ పట్టుకొని తిప్పండి. అప్పుడు ఈ ఆల్రెడీ పీల్చుకున్నవి కొంచెం పైకి వచ్చి ఈ పైన మనం వేసినవి ఏవైతే ఉంటాయో అవి కిందకి వెళ్తాయి. అవి వెళ్ళలేదు అనుకోండి, మీరు ఫోర్స్గా పంపండి. మీకు సిరప్ ఇంకా కావాలి అనుకుంటే చెప్పాను కదా, బాగా బాయిల్ చేసుకోండి. ఇక్కడైతే నేను అవి బాగా మునిగేటట్టుగా ముంచి ఒకసారి మళ్ళీ తిప్పి మూత పెట్టేస్తున్నాను, ఇంక వదిలేయండి. అక్కడ మీకు పైన కనిపిస్తున్నాయి కదా, అవి చక్కగా ఇట్లా సిరప్ కరెక్ట్గా ఎంత ఇంజెక్ట్ చేయాలో అంతే ఇంజెక్ట్ చేసుకొని అలా ఉండిపోతాయండి. బట్ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, అది చూపించడానికని తీసానండి పైకి, వెంటనే నోట్లో వేసుకొని టక్మని తినేసాను అనమాట. మీకు చూపించి చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చూపిస్తూనే 4-5 తినేసాను. చాలా బాగున్నాయండి. మీరు చేసుకోండి, ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫుటేజ్ చాలా వచ్చింది, చాలా కట్ చేసాను. అండ్ ఈజీ స్టెప్స్ అండి. పాలు వేడి చేయాలా, చల్లపాలు వేయాలా, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అవన్నీ వదిలిపెట్టేసేసి మీరు చక్కగా ఇంట్లో చేసుకోండి. ఒక ప్యాకెట్ ఒకసారి 3 నెలల తర్వాత ఎప్పుడు ఇంకో ప్యాకెట్ చేసుకోండి, వెంటనే చేసుకోకండి. షుగర్ ఎక్కువ తినొద్దు అంటారు కదా అన్నట్టు. ఈ వీడియో లైక్ చేశారా, కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.